కావలసింది నీవే సుమా అని భగవంతుని యొక్క పాదాలను పట్టగలిగి
భక్తి ఆరుడమైందనుకోండి, అప్పుడు మనం చేసేటువంటి కర్మ సాఫల్యమైనది. ధ్రువుడు కనుక తండ్రి తొడదెక్కడానికి ప్రయత్నం చేసి నారాయణుడు కనబడగానే నువ్వే కావాలని అడిగాడో, అలాగే మనం కూడా చిన్న కోరికతో కార్యాన్ని ప్రారంభం చేసిన స్వామి నీ అనుగ్రహం కావాలి, నీవే కావాలని అడగడం అది భక్తి యొక్క గొప్పదైనటువంటి స్థితి అన్నమాట. కాబట్టి అటువంటి గౌరీ భాగ్యాన్ని పొందాడు ఆంజనేయుడు. అమ్మవారు ఇచ్చినటువంటి చూడాలని తీసి రామచంద్రమూర్తికి అనుగ్రహించాడు. స్వామి ఇదిగోండి చూడాలి. ఉదయం ఎలా ఇచ్చాడు స్వామివారు? అమ్మవారికి ఇలా చూపిస్తుంటే ఆవిడ ఇలా తీసుకుంది కదా. మరి హనుమ రాముడికి ఇచ్చేటప్పుడు ఎలా ఉంది? రాముడి చేయి కింద ఉన్నది, హనుమ చేయి పైన ఉన్నది. అంటే రాముడికి ఇలా అడగడం అలవాటు ఉందేమో కానీ మన అమ్మకు మాత్రం ఇలా పెట్టడమే కానీ ఇలా అడగడం అలవాటు లేదు. కాబట్టి అమ్మ వైభవం అంత గొప్పది రామాయణం. అదే ఇంకో మాట అంటాడు రామచంద్రమూర్తి కొంతమందికి సాయం చేసినట్టుగా అడుగుతున్నాడు రామాయణం. అక్కడ ఊరికి స్వామివారు కౌలు భాగ్యం ఇచ్చాడు. అక్కడ మనకు కొద్దిగా ఉపయోగం కనబడుతుంది. అక్కడ ఎందుకు రాముడు కౌలు భాగ్యాన్ని ఇచ్చాడు అంటే పడవ దాటిస్తాడు కదా, గంగానదిని దాటిస్తాడు కదా అని ఒక ఆలోచన. సుగ్రీవుడికి సాయం చేశాడు. మరి అక్కడ కూడా కారణం ఉంది కదా, అమ్మను వెతకడానికి సైన్యాన్ని పంపిస్తాడు. మరి హనుముడు కౌగిలి భాగ్యం ఇచ్చాడు, అమ్మను చూశాడు కదా అందుకు. అంటే రాముడు కొద్దిగా ప్రయోజనాన్ని ఆయన మనకు కనబడుతోంది అక్కడ వాళ్ళ ద్వారా పొందిన ప్రయోజనం. కానీ ఏమాత్రము ప్రయోజనం పొందకపోయినా తనని హింస పెడుతున్న వారి పట్ల కూడా దయాగుణంతో ఉండేటువంటిది అమ్మ కనుక అమ్మ అంత ప్రసన్నురాలన్నమాట. అందుకే ప్రణిపాతి ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అని అమ్మవారి యొక్క నామం. అటువంటి దాన్ని చూడాలని తీసి హనుమ ఇవ్వగానే అప్పుడు వెంటనే రాముడి మనస్సు కరిగిపోయిందన్నాడు వాల్మీకి మహర్షి. ఎలాగట? ఎంతో కాలంగా తప్పిపోయిన దూడని ఒక్కసారిగా పొదుగంతా పాలు నింపుకున్న ఆవు చూడగానే ఆ దూడని ప్రేమగా దగ్గరికి వస్తే ఎలా దాని నోరంతా ఇలా చాపి దాని మూతిని ఒళ్ళంతా నాకాలని ప్రయత్నం చేస్తుందో అలా ఆవురావురుమంటున్నటువంటి ఆవులాగా దూడ కోసం అనుమతిస్తున్నటువంటి తల్లిలాగా హనుమ ఇచ్చిన చూడమని చూడగానే రామచంద్రమూర్తి అలా చేతిలోకి తీసుకొని అంత కరిగిపోయాడు అన్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఇప్పుడు రాముడి ఆనందాన్ని మనం దేనితో కొలుస్తాం? ఒకళ్ళు మనం ఏమనుకుంటామంటే నేను బోర్డంత ప్రార్థన చేయించానండి, స్వామికి బాగా తృప్తి కలిగి ఉంటుంది. నేను బోర్డంత వడపప్పు కూడా చేయించానండి, స్వామికి చాలా తృప్తి కలిగి ఉంటుంది అని మనం ప్రసాదాలలో పరమాత్మను చూస్తున్నామే కానీ పరమాత్మ ఏది చేస్తే ఆనందపడతాడో ఆ పని మనం చేయగలిగి ఉండాలి. ఆ పని ఏమిటి అంటే ఫలాపేక్ష రహితముగా స్వామి కార్యాన్ని చేయడం. దానికి ఆనందపడ్డ రామచంద్రమూర్తి ఆ చూడాలను చేతిలో పట్టుకొని లక్ష్మణ ఇంతకాలానికి ఈ మణిని చూశానయ్యా, సీతని నేను ఎప్పుడు చూస్తానో అంటూ సీతాదేవి గురించి ఇంకా ఇంకా వినాలని కుతూహలంగా ఉంది. ఏమన్నాడు రామచంద్రమూర్తి? దప్పిక కలిగిన వాడికి చలివేంద్రం గురించి చెప్పినట్టుగా, భోజనం ఆకలిన వాడికి మంచి మధుర పదార్థం గురించి దొరికే తావును చెప్పినట్టుగా, బాగా వర్షానికి అలమటిస్తున్న వాడికి 4 చెరుకులు పంట పొలంలో పడితే అది ఎంత ఆనందాన్ని కలిగింపజేస్తుందో అలా నాకు అమ్మ గురించి మరలా 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 చెప్పవయ్యా అని రామచంద్రమూర్తుల వారు హనుమంతుడిని అడగగానే అప్పుడు హనుమంతుడు అన్నాడు, రామ ఇంత ఆనందం ఉంటాయా నీ ముఖంలోనే మళ్ళీ ఇన్నాళ్ళకు చూస్తున్నారు, పరిచయమైన ఇన్నాళ్ళకు మరలా నీలో కొత్త ఆనందాన్ని చూస్తున్నారు. అమ్మ నీ కోసం బాధపడుతోందయ్యా, ఆవిడ నిన్ను విడిచినందుకు బాధపడుతుందే తప్ప మరే దుఃఖం ఆవిడికి లేదు. నిన్ను పొంది తీరితే ఆవిడ ఆనందం పొంది తీరుతుంది. రాముడిని చంపాలని, అమ్మని తీసుకువెళ్ళాలని మరీ 2 నెలల గడువును మాత్రం మర్చిపోకుండా చెప్పమన్నది. సీతాదేవిని ఓదార్చాను, ఆమె సందేహం తీర్చాను, ధైర్యం చెప్పొచ్చాను. రామచంద్ర కొంచెం దెబ్బరిల్లి నన్ను ఆశీర్వదించింది అమ్మ, ఆమెకు నమస్కరించాను, ఇదిగో ఇలా వచ్చాననగానే అమ్మను చూచి మాట్లాడిన హనుమని ఒళ్ళంతా తడవిన రామచంద్రమూర్తి ఆ అమ్మని చూసినంతటి భావనని తాను కూడా పొందాడు అని మనకు వాల్మీకి మహర్షులు వారు చెప్తారన్నమాట. తర్వాత మహావీరుడా, గరుడు వాయుదేవుడు తప్ప సముద్రానికి ఎవరూ దాటలేదు కదా, కానీ నువ్వు దాటావు సుమా అన్నాడు రామచంద్రమూర్తి. ఏమంటే మనం ఎక్కడైనా ప్రయాణంలో వెళుతూ ఉంటే ఆటో వెనకాల కొటేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా చదివారా?
బాగా విచిత్రమైనటువంటి కొటేషన్స్ ఉంటాయి. దానిలో ఒక కొటేషన్ ఏం కనబడుతుందంటే, కాలు తడవకుండా సముద్రం దాటలేవు, కన్నీళ్లు రాకుండా జీవితం దాటలేవు అని ఒక కొటేషన్. పాపం వాడు రామాయణం చదివి ఉండరేమో అనిపిస్తుంది నాకు అలాంటి కొటేషన్ చదివినప్పుడు. అల్లాను కాళ్ళు తడవకుండా సముద్రం దాటిన వాడు కూడా ఉన్నాడు మన రామాయణంలో. ఎవరు? ఆంజనేయుడు. కాళ్ళు తడవకుండా సముద్రం దాటాడండి. కాళ్ళు తడవకుండా సముద్రం దాటిన వాడు, మనకు కన్నీళ్లు రాకుండా జీవితాన్ని దాటించేవాడు కూడా ఆంజనేయుడే. మనకు కన్నీళ్లు రాకుండా దాటిస్తాడా? నాకు అనిపిస్తుంది రామాయణం జరిగితే ఇలాంటి కొటేషన్లు రాస్తారా? కాబట్టి రామాయణం తెలిసిండు కాబోలు అనుకుంటాను నేను. అంటే ఆంజనేయుడిని నమ్ముకుంటే అంత ధైర్యం వస్తుంది. ఇంకోటి ఏంటండి, దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు రాముడికి అమ్మవారికి కలిగిన ఇద్దరి ఆవేదనని ఒక్క రాత్రిలో తెచ్చినవాడు ఆంజనేయుడు. లోకంలో ఎవరికైనా బాధ కలిగితే మనం ఏం చెప్తాం? అమ్మ కాలంలో సర్దుకుంటుందిలేమ్మా, అది ఎంతకాలమో ఉండదు, ఓర్చుకోవాలమ్మా అని చెప్తాం మనం లోకంలో. కానీ ఒక్క రాత్రిలో పరిష్కారం చూపించాడండి. అది ఎవరికి కలిగిన దుఃఖము? అది అమ్మకు కలిగిన దుఃఖం, రామచంద్రమూర్తికి కలిగిన దుఃఖం. రాముడికి అమ్మకు కలిగిన దుఃఖమే ఒక్క రాత్రిలో పరిష్కారం అయితే, హనుమని పట్టుకున్న వాడికి ఇక సమస్యలు అనేవి ఉంటాయా? వాడి సమస్యలు తీరిపోతాయని ఇంతకంటే నిదర్శనం కావాలా? రామచంద్రమూర్తి అమ్మవారే అక్కడ నిజంగా తార్కాణంగా నిలిచారు. ఇంకోటి తెలుసా మీకు? హనుమత్ వ్రతం అని ఒక అద్భుతమైన పండుగ వస్తుందండి. అదే విచిత్రమో తెలియదు కానీ దిక్కుమాలిన పండుగలన్నీ పేరు లేనివి, అవసరం లేనివన్నీ చేసుకుంటాం. కానీ ఏది అవసరమో దాన్ని చేసుకోక అలా మనం వదిలేసే పండుగలలో ముఖ్యమైన పండుగ ఏమిటంటే, మనకు భగవద్గీత జయంతి. గీతా జయంతి వెళ్ళిన 2వ రోజున హనుమత్ వ్రతం అని ఒక అద్భుతమైన పండుగ వస్తుందండి. మార్గశిర శుద్ధ త్రయోదశి. ఆ రోజున హనుమ అమ్మను చూచాడు అని మనకి ఒక ప్రతీతి. అటువంటి వ్రతాన్ని 13 పోగులతో కూడిన దారాన్ని పోసుకొని హనుమంతుడి వ్రతాన్ని చేసిన వారికి జయం కలిగి తీరుతుందని సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మతో కూడి ఆ వ్రతాన్ని ఆచరించాడు. లోకంలో రాముడి యొక్క పాదాన్ని హనుమ పట్టుకుంటే హనుమంతుడి పూజ రాముడు చేశాడు. అక్కడ ధర్మరాజుల వారు, అయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది, నేను ఎలా దీన్ని దాటగలుగుతానంటే, అయ్యా హనుమత్ వ్రతం చేశావా అని అడుగుతారు వాడు. హనుమత్ వ్రతమా మాకు తెలియదంటే అప్పుడు చెప్తారు, ఇది 13 పోగులతో, ఇదిగో మీకు 13 ఏళ్ల పాటు మీకు దుఃఖం కలిగింది, 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏళ్ళ అజ్ఞాతవాసం, ఇది తీరాలి అంటే ఆ 13 పోగులతో మీరు ఒక దారాన్ని పోసి హనుమని ఆరాధించాలి. రామచంద్రమూర్తి యొక్క మంత్రం కూడా 13 అక్షరాలే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంటికే లెక్కేసుకోండి ఎన్ని అక్షరాలు ఉంటాయి. అది 13 అక్షరాల మహామంత్రం. అది ఆ మంత్రాన్ని మనకు ఉపదేశం చేసిన వారు ఎవరండి? హనుమంతుల వారే. ఆయనే నిలబడి అక్కడ అమ్మవారు అయ్యేవారు ఇద్దరు వ్రతం చేస్తే వాడు చేసి మనకి లోకానికి వెల్లడి చేశారు. ఆయన మేమే చేశాము ఈ హనుమత్ వ్రతాన్ని, మీరు కూడా చెయ్యండి అని స్వామి మనకు చెప్పారు. కాబట్టి కనీసం ఆ రోజున హనుమంతుని తలవడం, హనుమని ఆరాధన చేయడం, హనుమంతుడి ప్రీతిగా మనం ఏదైనా స్తోత్రాలు అవన్నీ చేసుకోవడం అనేటువంటిది మన దుఃఖాన్ని తొలగింప చేసుకోవడానికి మహాత్ములు అందించిన మహత్తరమైనటువంటి మార్గం అన్నమాట. కాబట్టి అటువంటి హనుమంతుడిని చూసి అన్నాడు, ఆంజనేయ స్వామి వారిని చూసి రామచంద్రమూర్తి అన్నాడు, వాయుదేవుడు మీరు తప్ప గరుడు కూడా సముద్రాన్ని దాటగలడేమో కానీ మిగతా వాళ్ళు దాటలేరు కదా. అలాంటిది ఇంత సునాయాసంగా ఏమాత్రం అలసట లేకుండా చక్కగా రామకార్యాన్ని ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన నీకు ఇక నేనేం చెప్పగలను? లంకానగరంలోకి దేవదానవ యక్ష గంధర్వుల్లో ఎవరూ ప్రవేశించలేరు కదా. ప్రవేశించిన ప్రాణాలతో బయటపడలేరు. కానీ నువ్వు ప్రవేశించావు, సీతాదేవిని చూసొచ్చావు, ఆమెను నన్ను బ్రతికించి నాకు మహోపకారం చేశావు అన్నాడు రామచంద్రమూర్తి. అప్పగించిన పనిని అనుకున్న దానికంటే ఎవడు బాగా చేస్తాడో వాడు పురుషోత్తముడు. అలాగే చెప్పినంత వరకే చేసి ఊరుకునేవాడు మధ్యముడు, చెప్పిన పని సరిగా చేయలేనివాడు అధముడు. కాబట్టి నువ్వు ఏ రకానికి చెందిన వాడి హనుమంతుడు? పురుషోత్తముడు అని పిలిచాడండి. ఇక్కడ మనకు రామాయణంలో మర్యాద పురుషోత్తముడు అంటే ఎవరండి? రామచంద్రమూర్తి. ఇటువంటి రామచంద్రమూర్తే హనుమకు ఒక బిరుదు ఇచ్చాడు రామాయణంలో. ఏమని? నువ్వు పురుషోత్తముడివి అన్నాడు. అంటే మానవులలో ఉత్తములు, మధ్యములు, అధములు, అధమాధములు అని కొన్ని రకాలు ఉంటారు. మానవుడు తెలివితేటలు ఎక్కడ
పెద్ద మనిషి తెలివితేటలో బతికత అవుతాయి. ఇప్పుడు హనుమని ఎంచుకోవడం అనేది రాముడి యొక్క బుద్ధి నిదర్శనకు, ఆయన యొక్క చురుకుదనానికి, ఆయన ఆలోచనకు తర్కాడు. ఇప్పుడు లోకం మొత్తానికి తెలిసింది ఏమని, అప్పుడు లంకలో ఒక భయం బయలుదేరి, అసలు కోతి రావడం ఏమిటి, అశోకవనాన్ని ధ్వంసం చేయడం ఏమిటి, లంకానగరాన్ని తగలెట్టడం ఏమిటి, మనందరినీ ఇంత బాధ పెట్టడం ఏమిటి, ఇది ఎప్పుడు కనివిని ఎలుగుంది కాదే, ఒక కోతి వస్తేనే ఇంత చేసి వెళ్ళాడే, ఆ కోతిని పంపిన ప్రభు వస్తే మనగతేమవుతుందో వాళ్ళకు భయం వచ్చేసింది. చూడండి, ఒక అల్పమైన ప్రాణి వచ్చి ఇంత చేసి పెడితే ఆ పంపిన రాముడికి ఎంత శక్తి ఉండాలి, ఆయన యొక్క శక్తి, ఆయన నామం ఎంత గొప్పదంటే అసాధ్యమైన కార్యాన్ని అసలు ఊహించినటువంటి వాళ్ళ చేత కూడా చేయిస్తాడు రామచంద్రమూర్తి. నా వల్ల కాదు అన్నటువంటి పనిని అద్భుతంగా తన యొక్క అనుగ్రహం చేత 10 మంది చూసి ఆశ్చర్యపడేలాగా ఇంత పని ఇతడు చేయగలిగాడా అనిపించేలాగా చేయగలిగింది రామనామము, రామ కథ, రామతత్వము, రాముడి అర్చన, రాముడి పూజ, రాముడి యొక్క రూపము. అంతటి పనిని మానవుడి చేత చేయిస్తే మరి రామ ఆరాధన ఇంకెంత గొప్పది, రామనామం రాయడం ఎంత గొప్పది, రాముని తలచడం ఇంకెంత గొప్పది. అటువంటి హనుమ చేత అద్భుత కార్యాన్ని చేయించాడు రామచంద్రమూర్తి. హనుమంతుడు వెళ్ళిన పనిని చక్కగా నిర్వర్తించాడు, ఇతడు కార్య సాధకుడు అన్నాడు. అందుకనే దుర్గమకు ఏ కార్యమైనా సఫలమే అగు నీ నామము పలికినా, నిన్ను తలచిన అని అంటాడు ఆంజనేయ స్వామి. అందుకనే అతడు పలికితే, పిలిస్తే పలికే దైవం, తలస్తే మన తనువుని రక్షించేటువంటి దైవం ఎవరంటే హనుమంతుడు. సీతాదేవిని దర్శించడమే కాదు, రాక్షసులను కూడా మట్టి కనిపించాడు. విశేషించి రావణాసురుడికి మానసిక బాధను కలిగించిన వాడు ఆంజనేయ స్వామి. రావణాసురుడికి మానసిక బాధ ఎక్కడ కలిగింది, తన కుమారుడు అక్షకుమారుడిని చంపేశాడు. ఇప్పుడు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడమే కానీ రావణుడికి లోపల భయం కలిగింది. కారణం ఏమిటంటే తన కుమారుడు పోయాడు. అయితే రావణాసురుడికి రాముడికి ఉన్న ఒక చిన్న తేడా ఏంటంటే, యుద్ధరంగంలో తన కోసం ఇంతమంది వానరులు కష్టపడుతూ ఉంటే అందరూ కూడా కొంతమంది శరీరాన్ని వదిలేయడం జరుగుతుందంటే ప్రాణాలు పోతాయి యుద్ధంలో. అలాంటి ప్రాణాలు పోయినప్పుడు రాముడు కన్నీరు విడుస్తూ, అయ్యో నా కోసం కదా వీళ్ళందరూ మరణించారు, నేను సీతను తేవడం అనే కార్యాన్ని పెట్టుకున్నందువల్ల కదా వీళ్ళు నాకు సాయం కోసం వచ్చి వీళ్ళు దేహాన్ని త్యజించేశారు అని రాముడు కన్నీరు విడిచిన సందర్భాలు యుద్ధకాండలో కనబడతాయి. కానీ రావణాసురుడికి అయ్యా ఒకడు చచ్చాడనగానే తర్వాత వెళ్ళేవాడు ఎవడున్నాడా అని చూస్తాడే కానీ, అయ్యో నా కోసం ఒకడు శరీరాన్ని వదిలాడే, అందులో తమ్ముడున్నాడు, అందులో కుమారుడున్నాడు, అందులో సైన్యవాడున్నారు, అసలు వీళ్ళందరూ చస్తోంది నా కోరిక వల్ల కదా, నా కోరిక కదా వీళ్ళందరి చావు కారణమని ఒక్కింత కూడా వెనుక్కు తిరిగి ఆలోచించలేనటువంటి అజ్ఞానంలో చిక్కుకుపోయిన వాడు రావణాసురుడు. తన కోసం తన వారు కాకపోయినా తను త్యాగం చేసిన వారిని చూసి తప్పించిపోయిన వాడు రామచంద్రమూర్తి. అది రాముడికి రావణాసురుడికి ఉన్నటువంటి చిన్న తేడా. ఆఖరుకు ఇంద్రజిత్తు చచ్చిపోయినా అతను వెనక్కి తిరిగి ఆలోచించలేదు. నా కుమారుడు ఎందుకు చచ్చిపోవాలి, ఇప్పుడు తండ్రి బ్రతికుండగా కుమారుడు దేహం వదిలేశాడంటే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందండి. కానీ ఇది చేజేతులాగా తను పంపితే యుద్ధానికి వెళ్ళాడు, ఎదుటివాడి చేతిలో చచ్చిపోయాడు. అప్పుడు కొద్దిగా బాధ రావద్దండి. ఎందుకని చచ్చిపోయాడు, ఈ వయస్సులో ఇంకొక కాంత మీద పెంచుకున్న వ్యామోహం, కామమే కారణంగా ఉండి తన కొడుకుని పోగొట్టుకోవడానికి కారణమైంది కదా, నా కోరిక కదా నా పిల్లాడి మరణానికి కారణమని యోచించలేనటువంటి రావణాసురుడు ఎన్ని శాస్త్రాలు చదివితే ఏమిటి ప్రయోజనం, ఎన్ని శివలింగాలకు అర్చన చేస్తే ఏమిటి ప్రయోజనం, కైలాసాన్ని ఎన్ని తలలతో ఎత్తితే ఏమిటి ప్రయోజనం, యోచన లేదు. బుద్ధి లేనప్పుడు ఇవన్నీ చేసే ఎవరికంటే ఉపయోగం. కాబట్టి ఇవి కాదు ప్రధానం, కర్మ కాదండి ప్రధానం. కర్మ చేయొచ్చు కానీ సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటాడు అర్జునుడితో కృష్ణయ్య. అర్జున, ప్రతివాడు కార్యం చేస్తాడయా, కానీ ఆ కార్యం జ్ఞానంతో కూడుకొని ఉండాలి. అంతేగాని ఆయన ఎవడో కాశీ వెళ్ళి చెప్పును ఒడ్డుని పెట్టి దాని ఒక కోతిలో కప్పెట్టేసి పైన ఇసుక కప్పేసి పైన పుష్పం పెడితే ఇది ఎక్కడో శాస్త్రంలో చెప్పారు కాబోలు, నేను కూడా కుంట తీసి చెంపు పెట్టి ఇసుక కప్పి పువ్వు పెడితే అది సరైనటువంటి ఫలితం వస్తుందేమోనని వాళ్ళెవరో చేశారని వీళ్ళు చేయడం మొదలు పెడితే వాడు ఎందుకు చేశాడో వీడికి ఏం చేస్తుందని చెప్పండి. రామకృష్ణ స్వామి వారు చిన్న కథ చెప్పేవారు.
ఎవరి పూర్వకాలంలో గురువులు గురు సాంప్రదాయంలో ఉండేవారు ఏం చేసేవారంటే, ఎవరైనా గురు సాంప్రదాయంలో కూడా వెళ్ళిపోయారు అనుకోండి, గురువు గారు అక్కడ పూజ పెట్టేవారు, కాసేపు ధ్యానం చేయించేవారు, తర్వాత పూజ చేయించేవారు. ఇలాగ కాలం గడుస్తూ ఉంటే ఈ గురువు గారికి కొంతమంది శిష్యులు తయారైతే ఓ రోజు గురువు గారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఆయన ధ్యానం చేసుకునేటప్పుడు ఒక ఇంట్లో పిల్లి మాటి మాటికి ఆయన తొడ మీద తిరుగుతూ ఆయనకి ఇబ్బంది కలిగింపజేస్తుంది. దాంతో ఆయన ఏం చేశాడండి, ఆ పిల్లికి తాడు కట్టి దానిపైన గంప పెట్టి ధ్యానానికి కూర్చున్నాడు. ఇప్పుడు శిష్యులు ఏమనుకున్నారు, ధ్యానానికి కూర్చునే ముందర పిల్లిని గంప కింద వేయవలను. ఆయన ఎందుకు వేసాడనేది వీళ్ళకి అనవసరం, అది ఒక్కడే గుర్తుపెట్టుకున్నారు. కాలంలో గురువు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడి పూజకు సామాగ్రి రాయాలి కదా, పూజా సామాగ్రి ఏం చేసేవాడు, అబ్బాయి మీ ఇంట్లో పిల్లి ఉందా అనేవాడు. వాడు లేదు అనేవాడు, పిల్లి ఒకటి అని ఒక సున్నా చుట్టేవాడు. తర్వాత అబ్బాయి గంప ఉందా అనేవాడు, గంప లేదనేవాడు, అయితే గంప ఒకటి అని రాసేవాడు. తర్వాత అబ్బాయి కట్టడానికి తాడు ఉందా అనేవాడు, లేదనేవాడు, తాడు ఒకటి అని రాసేవాడు. ఇక అది లిస్టులో భాగం అయిపోయింది అనమాట. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, గురు పూజకి వెళ్ళినప్పుడల్లా పిల్లిని తీసుకెళ్ళి గంప కింద వేయడం, దానికి తాడు కట్టడం, ఇక అప్పుడు ధ్యానానికి కూర్చోవడం. అసలు ఎందుకు చేశారు గురువు గారు, దీని వెనకాల కారణం ఏమిటని ఆలోచించకుండా కర్మ మాత్రమే ప్రధానంగా అనుకొని జ్ఞానం లేకుండా చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. అందుకని కర్మ చేయాలి, గురువు గారు చేసింది చేయాలి, కానీ కర్మ వెనకాల జ్ఞానం ఏమిటి, మా గురువు గారు ఎందుకు చేశారు ఈ పని అని ఆలోచించి చేయలేదనుకోండి, అది అసంబద్ధమైపోతుంది. అందువల్ల అక్కడ రావణాసురుడు కూడా ఇంతమంది చావడానికి కారణం ఏంటని యోచన చేయకపోవడం అతనికి ఉన్నటువంటి అజ్ఞానం. ఎన్ని గొప్ప గొప్పవి చేసినా ఆ బుద్ధి అనేది భగవంతుని వైపు ప్రచోదనం కాకపోతే, అది జ్ఞానంగా మారకపోతే కర్మ ఎప్పటికీ మోక్షం ఇవ్వలేదు. అందుకనే ఉపనిషత్తులు కూడా జ్ఞానాదేవత కైవల్యం అని, జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తోందని నిష్కర్షగా చెప్పారు మహాత్ములు. అందుకని అక్కడ ఆంజనేయ స్వామి వారిని రామచంద్రమూర్తి అంటున్నాడు, అయ్యా మీరు కార్య సాధకులు, కార్యం ఎలా నెరవేర్చాలో తెలిసిన వాడు. సీతాదేవిని దర్శించడమే కాదు, రాక్షసుని కూడా మట్టి కల్పించారు. ఎక్కడా మీ గౌరవాన్ని మీరు కోరుకోలేదు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో మనం ఉంటున్నప్పుడు, లేకపోతే ఆయన అండలో మనం ఉంటున్నప్పుడు మనం చేసే చెడు పని ఎవరి మీద ప్రతాపాన్ని చూపిస్తుందండి, ఎవరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది? చేసిన వాడిని ఎవరు అనరండి, అక్కడికి షట్టర్ ఇచ్చిన వారిని, అక్కడికి రప్పించిన వారిని ఒక మాట నేస్తారు. ఇప్పుడు రామచంద్రమూర్తి పంపగా వెళ్ళిన ఆంజనేయుడు ఎక్కడైనా తన మనస్సుని జార్చుకున్నాడా? లంకలో కానీ, ఐశ్వర్యం దగ్గర కానీ, స్త్రీమూర్తుల దగ్గర కానీ, కనపడిన పదార్థాల దగ్గర కానీ, కనిపిస్తున్న వైభవాల దగ్గర కానీ, వాడు చేస్తున్న పనుల దగ్గర కానీ, నేను కూడా మీ పనిలో జాయిన్ అయిపోతానని ఎక్కడ హనుమ వెళ్ళి అక్కడ వాడు పనులకు తాను వెళ్ళలే. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు రామచంద్రమూర్తి, ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క నడవడిక మీద యజమాని యొక్క గౌరవం ఆధారపడి ఉంటుంది కనుక, ఇప్పుడు నువ్వు లంకకు వెళ్ళి ఇంత పవిత్రంగా తిరిగి రావడానికి కారణం వల్ల నా కీర్తి ఇనుమడించింది అన్నాడు రామచంద్రమూర్తి. అదండి మనం చేయాల్సిన పని. యజమానికి ఎక్కడా మన వల్ల తలవంపులు కలగకూడదు. మనం ఎవరిని ఆశ్రయించి ఉండి మనం పనికి పూనుకున్నామో, ఆశ్రయం ఇచ్చినటువంటి యజమాని దగ్గర మనం ఆయనకి తలవంపులు తెచ్చే పని చేయకూడదు. ఎందుకంటే మనం తెచ్చేటువంటి ఆ పని యజమాని మీద ఒక ముద్ర వేస్తుంది కనుక, ఇప్పుడు నువ్వు ఇంత పవిత్రంగా రావడం వల్ల నా కీర్తి ఇనుమడించింది. ఓహో, నువ్వు రామదూతగా చెప్పుకున్నావు కదా, అక్కడ దాసోహం కౌశలేంద్రస్య రామాశాక్రీచ కర్మణః అని చెప్పేసి వచ్చావు. అక్కడ విశేషం ఏమిటంటే, ఇంత ప్రతినాయకుడైన రావణాసురుడు రాముడు లేనప్పుడు వెళ్ళి తనది కాని రూపంతో అబద్ధం చెప్పి, నేను భిక్షగాన్ని అని అబద్ధం చెప్తూ అమ్మను తీసుకొస్తే, ఇక్కడ రామదూతగా వెళ్ళిన ఆంజనేయుడు యథార్థ రూపంతో నిజాన్ని చెప్తూ, నేను వానరుండని, నా పేరు హనుమంతుడని, నేను సుగ్రీవుడి దగ్గర ఉంటానని, రాముడు పంపగా వచ్చానని ఏమాత్రం భయం లేకుండా ఆ లంకానగర పరవీధుల్లో చాటింపు వేస్తూ తిరిగాడు కనుక, భాగవతుడికి ఉండవలసిన లక్షణం సత్యం పలకడం. ఎందుకంటే తన ప్రభువుకి ఇష్టం కదా, ప్రభువుకి ఇష్టమైన కార్యక్రమాన్ని చేయాలి లోకంలో, అంతే కదా. భర్త మీద బాగా ప్రేమ వచ్చేసింది అనుకోండి, ఆయనకి ఇష్టమైన కూర చేసేస్తారు. ఆయనకి ఏదైనా చిరుకూరలు ఆడారనుకోండి, మీకు ఇష్టమైనది చేసుకుంటారు, అంతే. కాబట్టి అక్కడ ప్రభువుకి ఇష్టమైన కార్యం, మన రాముడికి ఏది ఇష్టమైతే అది మనం చేయాలి. అప్పుడు రాముడు సంబరపడిపోతున్నాడండి హనుమ చేసిన పనికి. నిజంగా ఇది సుందరకాండ. ఎందుకు సుందరకాండ? ప్రభువు సుందరుడు, రాముడు సుందరుడు గుణం చేత, అటువంటి రాముడు నడక చేత సుందరుడు, రాముడు ధర్మాన్ని పట్టుకోవడం వల్ల
నువ్వు చేసిన కార్యాన్ని నేను తగ్గించినట్టు అవుతుంది. అది కాబట్టి భగవంతుడి కార్యాన్ని చేసినందుకు దాన్ని మనం ధనంతో లెక్కేయగలమా? కేవలం భగవంతుడి కార్యం అంటే అది డబ్బేనా? మా గురువు గారు ఎప్పుడూ చెప్పేవారు, బాబు భగవంతుడి కార్యాన్ని ఎప్పుడూ డబ్బుతో కొలిచేది కాదు. ఎందుకంటే భగవంతుడిని కొనగలిగేటువంటి ధనం ఎవరి దగ్గర లేదు, అమ్మగలిగిన వ్యాపారం ఇంతవరకు ఎవరు చేయలేదు కనుక. అమ్మడం మనకు అసాధ్యం, కొనడం వారికి అసాధ్యం. అలాంటప్పుడు భగవంతుడిని నువ్వు ఎంతని తూకం వేస్తావు? ఎంతని తూకం మీద వేస్తే ఏమొస్తుంది సమాధానం అంటే భగవంతుడు చాలా భారం. ఎంత భారం? సత్యభామ బంగారానికి తోగనంత భారం. భగవంతుడు చాలా తేలిక. ఎంత తేలిక? రుక్మిణీదేవి వేసిన తులసి దళం అంత తేలిక. కాబట్టి భగవంతుడి భక్తికి లొంగుతాడు, ధనానికి దొరకడు, అహంకారానికి అసలు చిక్కడు. నీకు కలిగేటువంటి భక్తి అది ఏ కొంచెం మాత్రమైనా సరే అది పరమాత్మ దాసుడయ్యేలాగా, నీకు సేవ చేసేలాగా, ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యేలా చేయగలిగేది భక్తి మాత్రమే. అందుకే భగవద్గీతలో భక్త్యాత్మా అన్యయా శక్యం అహమేవం విదోర్జున జ్ఞాతుం దృష్టించ తత్వేన ప్రవేశించ పరంతప అంటాడు. భక్తి తప్ప నన్ను కొలవడానికి, నన్ను చేరుకోవడానికి ఇంకొక మార్గం లేనే లేదు అర్జున. నన్ను ధనంతో కానీ ఇతరమైన వాడితో కానీ ఎవడూ నన్ను కట్టేయలేడు, కానీ భక్తికి మాత్రం నేను చిక్కుతాను సుమా అని పరమాత్మ చెప్పాడు. అలాంటి భక్త సులభుడైన నారాయణుడు భాగవతుడైన హనుమంతుడిని పొగుడుతూ ఇంత విషయం చెప్పాడు. హనుమంత ఇటురా అని దగ్గరకు పిలిచి, నా సర్వస్వము నీవేనయ్యా. ఇప్పుడు నాకు భరతుడు ఎంత సమానమో, లక్ష్మణుడు ఎంత సమానమో, మూడు ముళ్ళు వేసి వెంట తెచ్చుకున్న సీత నాకు ఎంత ప్రధానమో, ఇప్పుడు నువ్వు కూడా అనిష్టలోకి చేరిపోయావు. ఇప్పుడు రాముడికి ఇష్టమైన వాళ్ళు ఎవరండి? కహా భరత సమతుమ ప్రియ భాయి. ఎవరట? ఆంజనేయ స్వామి వారు, నువ్వు నాకు భరత సమానుడు అయ్యా అన్నాడు. ఆ భరతుడు పాదుకలు నచ్చిస్తే